డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో డిఆర్ఓకు ఆధారాలతో సహా వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా జీవోల వివాదంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3, 4 తేదీలో సదస్సులు 6 నుంచి 9 వరకు రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అడుగు పెట్టినటువంటి వాడు ఏ మాత్రం చదువు సంఖ్య లేనటువంటి వాడు రేపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు కూర్చోవలసినటువంటి అవసరమే లేదన్నారు. ఇచ్చేసి ఈరోజు వాటిలో అయిపోయిన తర్వాత మరలా మీరు దాన్ని రద్దు చేశారంటే ఆ జీవోని కేవలం నిరుద్యోగులతో మీరు ఆడుకోవడానికి మీ ఇష్ట ప్రకారం జీవోలు విడుదల చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. దాని మీద మేము అడిగినటువంటి ఒక్కదానికి కూడా నీట్ పేపర్కి సంబంధించి లీకేజీ మాట వాస్తవమా కాదు, ఈరోజు ఉన్నటువంటి ఈ పేపర్కి సంబంధించి డిఎస్సి పేపర్ లీక్ అయిన మాట వాస్తవమా కాదా, అవుట్సోర్సింగ్ ఉద్యోగి కీలకమైనటువంటి బాధ్యతలు మీరు అప్పచెప్పారు. ఆ వ్యక్తి కూర్చుంటే నెంబర్ 1st ర్యాంక్ వచ్చిందంటే దాని అర్థం పేపర్ లీక్ అయినట్టు కాదా. ఆడియో టేపులో ఈరోజు కలెక్టరేట్లో కూడా ఇచ్చాం డిఆర్ఓ గారికి. ఆడియో టేపులో స్పష్టంగా 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందని మాట్లాడదాం అంటే బేరసారాలు జరిగిన మాట వాస్తవం కాదా. 400 పోస్టులు ఈరోజు మీరు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేశారంటే అమ్మేశారు, అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి దాని మీద మీకు నిజంగా మీరు పొరపాటు చేయలేదని మీరు అనుకుంటే, మేము ఎక్కడ పొరపాటు చేసినటువంటి పరిస్థితి లేదు అనుకుంటే సిబిఐ విచారణకి ఇవ్వండి. ఎందుకు మీరు సిబిఐ విచారణ అంటే దాని మీద మేనమేషాలు లెక్క పెడతారు. లోకేష్ మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగ చర్చకి రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ చర్చకి రావడానికి. కాబట్టి నీ స్థాయికి తగ్గటువంటి వాళ్ళు నేను అనేక సందర్భాలు ఇసిరా, నీకు ఎవ్వరు పడలే. నీ స్థాయికి నెల్లూరులో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి చాలా ఎక్కువ. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఒప్పించాం. ఆయన కూడా బాధపడ్డాడు పాపం, నేనేందయ్యా వెళ్ళి లోకేష్తో మాట్లాడదంటే మేమేదో బతిమాలి ఒప్పించామని. లేదులే, ఆయన ఏదో విద్యాశాఖ మంత్రి కదా, ఎట్టాటోడైనా కూడా నువ్వు ఒప్పుకోని చెప్తే ఆయన ఏదో ఒప్పుకున్నాడు, సిద్ధపడ్డాడు, సిద్ధంగా ఉన్నాడు. మేము ప్రకటిస్తున్నాం, నీకు ఛాలెంజ్ విసురుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే లోకేష్కి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రశేఖర్ రెడ్డి వస్తాడు, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మా ఎమ్మెల్సీ, నువ్వు తేదీ వేదిక ఖరారు చేయి. ఆ రోజు డిబేట్ పెడదాం ప్రజల మధ్యలో, మీడియా సమక్షంలో. నువ్వు వాటికి సమాధానం చెప్పగలిగితే నువ్వు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి అర్హులు అవుతావు తప్ప, ఆ విధంగా కాకుండా నువ్వు ఈరోజు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళు రండి వీళ్ళు రండి, నయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలవాల నువ్వు నాతో పాటు రమ్మని చెప్పాను. కాబట్టి నువ్వు ఇష్ట ప్రకారం వాళ్ళకి ఛాలెంజ్లు ఇస్తేది కాకుండా నీకున్నటువంటి బాధ్యతను మీరు విస్మరించారు.